అండ్ అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి ముప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అమెరికాలో అమ్మ కుట్టి. నేను విజయ్ దేవరకొండని కలిశాను. తన మూవీ నెక్స్ట్‌ది 'ది ఫ్యామిలీ స్టార్' దాని మూవీ ప్రమోషన్ కోసం అని చెప్పేసి యాస్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ కలిశాను. అసలు ఎలా ఆపర్చునిటీ వచ్చింది, ఆల్ ఆఫ్ దట్ అసలు ఎలా జరిగింది ప్రమోషన్ అదంతా అన్నది నెక్స్ట్ వీడియోలో చూడండి. సో మేక్ ష్యూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. సో తనని కలవాలంటే నేను హైదరాబాద్ రావాలి. సో పొద్దున లేచి హైదరాబాద్ బయలుదేరిన. హైదరాబాద్ నేను ఇట్లా వర్క్ ట్రిప్స్ మాత్రమే వేస్తాను. అలా వేసిన రోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఎవ్రీ మినిట్ ప్లాన్ చేసుకొని వస్తానన్నమాట. ఎలాంటి షూట్స్ ఉన్నా, వర్క్స్ ఉన్నా అన్నీ ఫినిష్ చేసేసుకుంటాను. అలానే నాకు ఒక షూట్ ఉండే, ఆ షూట్ అయిపోయిన తర్వాత అక్కడే షాపింగ్ కూడా చేసిన. నాకు బట్టలు బాగా నచ్చినాయి. సో దాని తర్వాత మేకప్ ఆర్టిస్ట్ని మాట్లాడుకొని ఇక్కడే తయారయ్యాను అనమాట. సో దీనికంటే మధ్యలో హెచ్కేకి కూడా వెళ్ళాలనేది ప్లాన్ ఉండే, బట్ హెచ్కేకి వెళ్తే మేకప్ వేసుకోలేను. సో అందుకనేసి ఇంకా నేను అది క్యాన్సిల్ చేసుకున్నా. సో తినొచ్చేసి సోనికా బ్రైడల్ మేకప్ అకాడమీ అని చెప్పేసి ఉంది. డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా బాగా చేసింది. సో నార్మల్గా నేను వెరీ ఫ్యూ టైమ్స్ మేకప్ వేసుకున్నా, మీరు కూడా చూసి ఉంటారు కదా, బిగ్ ఒకేషన్స్కి మాత్రమే. అండ్ ఇవాళ కూడా అలాంటిది అన్నమాట. సో దీనికి మేకప్ ఉంటే బాగుంటుంది, ప్రెజెంటబుల్గా ఉంటుంది అని చెప్పేసి వేసుకోవాలనుకున్నాను. బట్ ఐ వెంట్ విత్ న్యాచురల్ మేకప్. హెవీగా ఉండదు, అందుకే న్యాచురల్గా ఉంటుంది అన్నమాట. సో ఇలా విజయ్ దేవరకొండని మీట్ అయ్యే ఛాన్స్ ఒకటి ఉంది, ఆపర్చునిటీ ఒకటి వచ్చింది అని నాకు కొన్ని డేస్ ముందే తెలిసింది. బట్ కన్ఫర్మేషన్ అనేది అయితే ముందు డే మాత్రమే వచ్చింది, ముందు డే ఆఫ్టర్నూన్ అలా. సో ఎవ్రీథింగ్ ప్లాన్ చేసుకున్నా, ఇంకా కాస్ట్యూమ్, మేకప్, ఎవరు రావాలి, ఆ డేలో అదర్ షూట్ అది ప్లాన్ చేసుకొని, ప్లస్ ఆ ఓవరాల్ మీట్‌కి ఏమేమి ఉండబోతుంది, దానికి నా సైడ్ నుండి నేను ఏం ప్రిపేర్ అవ్వాలి అని అదంతా ముందుడే ప్లాన్ చేసుకున్నాను అన్నమాట. సో నాకు వచ్చిన థాట్, బేసిక్ మా తమ్ముడికి వచ్చిన థాట్ ఇవాడు ఐడియా ఇచ్చాడు. ఏంటంటే మన ఫాలోవర్స్‌ని అడగడం, లైక్ మీరు విజయ్ దేవరకొండని డైరెక్ట్‌గా కలిస్తే ఏం క్వెషన్ ఏస్తారు? ఛాన్స్ చాలా తక్కువ మంది దొరుకుతది కదా. సో ఏం క్వెషన్ ఏస్తారు అని అడిగానన్నట్టు. క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఇచ్చారు, బట్ నాట్ రియల్లీ లైక్ క్రేజీ ఇంట్రెస్టింగ్ వన్స్. నేను ఇంకా బాగా ఎక్స్పెక్ట్ చేసినా అనమాట. వెన్ యూ ఆర్ లైక్ ఎ డై హార్డ్ ఫ్యాన్, యూ వాంట్ టు నో మోర్ కదా. తను ఇట్లెట్లా చేస్తాడు, దీనికి ఎలా ఉంటుంది, ఇలా అలాంటి క్వెషన్స్ ఉంటాయి కదా, అలా అనుకున్నా. బట్ చాలా వరకు అయితే తన పెళ్లి గురించి, తనకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా గురించి, దీని గురించి అడిగారు అన్నట్టు. బేసిక్గా అంటే రెగ్యులర్ క్వెషన్స్ అడిగారు. 1-2 ఇంట్రెస్టింగ్ అనిపించినాయి, అవి రాసుకొని దాంతోపాటు నేను కొన్ని ఆలోచించి అసలు చాలా టైం స్పెండ్ చేశాను అనమాట అది. అండ్ ఆల్సో నాకు వీడియో ఎలా ప్లాన్ చేసుకోవాలి, అండ్ ఆల్సో నేను ఇంకో కొన్ని స్పెషల్గా ఇందాక ఇంట్రోలో చూశారు కదా, అలా విజయ్ దేవరకొండతో ఇంట్రో ఇప్పించాలి. అలాంటివి నేను కార్తిక్ కూర్చొని నైట్ దాకా మాట్లాడుకున్నాము. కొన్ని ట్రాన్సిషన్ చేయాలి అని చెప్పేసి, ట్రాన్సిషన్ ఐడియాస్, దానికి ఏ ఆడియో బాగుంటుంది, ఎలాంటి ట్రాన్సిషన్ చేయాలి, ఎందుకంటే సంథింగ్ ఈజీ ఉండాలి తనతోని, లైక్ ఎక్కువ టైం పట్టకుండా ఈవెన్ ఫ్యూ సెకండ్స్లలో అయిపోయేలాంటివి అలా అనుకున్నాను అనమాట. అండ్ ఆ సాంగ్ కానీ అవన్నీ ఆలోచించి లైక్ ప్లాన్ చేసుకొని వచ్చాను నేను. సో చాలా అయితే ప్లాన్ చేశాను, బట్ అందులో ఏ ఒక్కటి జరిగినా అట్లీస్ట్ విజయ్ని చూసి రాగలిగిన లైక్ ఐఎమ్ హ్యాపీ అని చెప్పేసి వచ్చాను అనమాట. బట్ ఐ ప్లాన్ ఫర్ ఎవ్రీథింగ్. ఏదో 1-2 జరిగినా లైక్ సో హ్యాపీ. ప్రిపేర్ అయ్యి వెళ్ళాలని చెప్పేసి నేను అన్ని ప్లాన్ చేసి పెట్టాను. సో ఇది వచ్చేసి ఒక స్టూడియోలో, చిత్ర మందిర్ స్టూడియోలో జరుగుతుంది. అండ్ ఇలాంటి ఒక స్టూడియోకి వెళ్ళడం అంతా నాకు ఫస్ట్ టైం అన్నమాట. ఆ స్టూడియోకి వెళ్తూ ఉంటే ఇటు సైడ్ ఆ కైండ్ ఆఫ్ సెటప్, హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్, ఒక్కొక్క దగ్గర సీరియల్స్ షూటింగ్ అట్లా జరుగుతుంది. సో అదంతా లైక్ వెరీ న్యూ ఫర్ మీ అన్నమాట. హలో మినీ వీడు మినీ వీడికి బాగా కామెంట్లు వస్తాయి, ఏమంటారా? చెప్పరా, సిగ్గుపడకరే మొహం అంతా గిడ్డిలో స్టార్ట్. ఇగో మా ఇంట్లో కూడా ఒక వీడియో ఉంది. ఎంతమంది వీడిని చెప్తారో విజయ్ దేవరకొండలా ఉంటారు అని చెప్పేసి. అండ్ మా మమ్మ అయితే బాగా అంటది, అంటే నాకు కూడా మసాలా అనిపించింది వీడు ఉంటాడు అని చెప్పేసి. మేబీ ఫేస్ కట్, హైట్, పర్సనాలిటీ అలా సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. ఐ థింక్ ప్రతి ఇంట్లో ఒక
తమ్ముడిని, కొడుకుల్ని విజయ్ దేవరకొండ అని ఫీల్ అవుతారనుకుంటా. మాకనిపిస్తదో లేకపోతే మేమే అట్లా ఫీల్ అయితామో తెలవదు గానీ మనం అట్లా అనుకుంటాం. సో, అట్లయితే స్టూడియో కాడికొచ్చినాము. డిఫరెంట్ సెటప్స్ ఉండే. చూస్తా మా యాక్చువల్ సెటప్ కాడికెళ్ళినాం. సో, అసలు ఏం జరగబోతుంది? ఈ ఆపర్చునిటీ ఏంటి? ఎలా వచ్చింది? ఇవాళ ఏం చూడబోతున్నాము అనంటే, ఇది త్రూ మ్యూటినీ. అది మన మల్టీమీడియా నెట్వర్కింగ్ ఏజెన్సీ. దాంట్లో వికీ మీ అందరికి తెలిసి ఉంటుంది. తన ద్వారా వచ్చిందనమాట. సో, ఇవాళ ఒక ప్రోగ్రామ్‌ని షూట్ చేయబోతున్నారు. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రమోషన్ కోసం అనేసి. సో, ఒక ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ కోసం 10 ఫీమేల్ ఫ్యామిలీ యూట్యూబర్స్‌ని పిక్ చేసి వాళ్ళతోని విజయ్ కలిసి ఒక ప్రోగ్రామ్ షూట్ ఉండబోతుందన్నమాట. సో, అది ఓవరాల్‌గా దాన్ని ఫాలోడ్ బై సెపరేట్‌గా విజయ్‌ని కలవడము అండ్ విజయ్‌ని ఇంటర్వ్యూ తీసుకోవడము. ఎవరి స్టైల్‌లో వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారనమాట. నా స్టైల్‌లో నేను నా దాంట్లో క్వెషన్స్ ఉండబోతున్నాయి. అదే మిమ్మల్ని ఇందాక చెప్పాను కదా! ఇన్‌స్టాగ్రామ్‌లో అడిగానన్నట్టు. సో, ఈ ఆపర్చునిటీ ఉంటది అన్నప్పుడు ఐ సెడ్ లైక్ ఫర్ కపుల్ ఆఫ్ రీజన్స్ ఓకే వస్తాను అని చెప్పేసి. అదేంటంటే ఫస్ట్ ఇక్కడ ఇందాక కలిసిన అందరూ నాకు తెలుసు ముందే. కానీ అందరిని అలా డైరెక్ట్‌గా కలిసే చాయిస్ అనేది ఒకటొస్తది. సెకండ్ ఆబ్వియస్‌లీ విజయ్ దేవరకొండని కలుస్తాను. అట్‌లీస్ట్ ఒక ఫోటో తీసుకొని ఒక నిమిషం మాట్లాడినా చాలు కదా! సో, అన్నట్టు అదొకటి. థర్డ్ తనతోని ఇంటర్వ్యూ తీసుకొని నా ఛానెల్‌లో పెట్టడం, విజయ్ నా ఛానెల్‌లో కనిపిస్తాడు అంటే లైక్ యెస్ అని. థర్డ్ ఇలా షూట్ ఒక ప్రోగ్రామ్‌లో నేనుండబోతాను. అండ్ బిహైండ్ ద స్క్రీన్ ఎలా ఉంటుంది? షూటింగ్ ఎలా తీస్తారు? లైక్ సీరియల్స్ చూస్తాం, ప్రోగ్రామ్స్ చూస్తాం. అండ్ కొద్దిగా ఐడియా కూడా ఉంది. అంటే ఇలా ఉంటది లైక్ అన్నట్టు. కానీ ఎగ్జాక్ట్‌లీ ఏం జరుగుతది అన్నది డైరెక్ట్‌గా ఎళ్లి మనం ఎక్స్‌పీరియన్స్ చేయడం అనే చాయిస్ అన్నది యెస్. అది కూడా థర్డ్ మెయిన్ రీజన్ అనమాట. సో, ఎలాగో హైదరాబాద్ వస్తున్నాను అండ్ పని కూడా ఉంది కదా! అనేసి ఇక వద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. అండ్ షూట్స్ అయితే లైక్ ఇక్కడ సెటప్ అదంతా కూడా మూవీలో ఆర్ ఎనీ ప్రోగ్రామ్‌లో కెమెరాలో మంచిగా కనిపించేలాగా ఎలా ఉంటే బావుంటుంది అన్న వెర్షన్‌లో అన్ని సెటప్స్ ఉన్నాయన్నమాట. డైరెక్ట్‌గా చూడడానికి నిజంగా చెప్పాలంటే అంత ఇలా లేదు. బట్ ఆన్ కెమెరా ఇంత మంచిగా కనబడుతుంది. సో, వాళ్ళకి ఆ పర్స్పెక్టివ్ అనేది తెలిసి అలాంటి వాళ్ళతోనే ఇదంతా చేపిస్తారు కదా! అండ్ ఈ ప్రోగ్రామ్‌కి ఈ పార్ట్ ఆఫ్ దిస్ ప్రమోషన్‌లో ఉన్న 10 ఫీమేల్ యూట్యూబర్స్‌లో ఐ థింక్ నేను వాయిస్ ఆఫ్ అసబెట్ట, మాధురి తప్ప మిగతా వాళ్ళందరికీ ఐ థింక్ ఈవెన్ మాధురికి కూడా 1, 2 టైమ్స్ డిఫరెంట్ ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంది. నాకైతే లిటరల్‌గా ఇది ఫస్ట్ టైమ్ అన్నమాట. మిగతా వాళ్ళందరికీ ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్ ఎలా షూట్ అవుతుంది, సీరియల్స్ ఎలా షూటింగ్ అవుతుంది, ఆ ప్రాసెస్ తెలుసు. అండ్ వందల సార్లు చేసున్న వాళ్ళు కాబట్టి వాళ్ళ డిఫరెంట్ అనేది ఎక్స్‌పీరియన్స్. నాకక్కడ అన్నీ కొత్తగా, ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందనమాట. అండ్ ఐ లైక్ నిజంగా ఇక్కడ నేనుండి ఇవన్నీ ఉంటే ఎంత బాగుండేది లైక్ ఇంకెక్కువ అనిపించింది. బికాజ్ యూఎస్‌లో ఉంటూ అంటే బేసికల్లీ నాకు యూఎస్‌లో ఉండి అక్కడ ఛానల్ స్టార్ట్ చేయడం వల్లనే ఇది ఇక్కడ దాకా వచ్చాను. బట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్బా! ఇప్పుడు ఉంటే ఇక్కడ బాగుండేది. ఇంకొన్ని డేస్ ఇక్కడ ఉంటే ఆపర్చునిటీస్ వేరే ఉండేవి. లైక్ లిటిల్‌గా చాలా వచ్చే ఆపర్చునిటీస్‌ని నేను లూజ్ అవుతా ఉంటాను కదా! అక్కడ ఉండడం వల్ల. అండ్ కొన్ని అయితే మన దగ్గరికి కూడా రావు. ఆబ్వియస్‌లీ యూఎస్‌లో ఉంటే ఎలా వస్తాయి? సో, ఆ ఫీలింగ్ వచ్చిందనమాట. అండ్ వీళ్ళందరికీ ఆ ఎక్స్‌పీరియన్స్ ఉండడం వల్ల వాళ్ళకు ఎంత న్యాచురల్‌గా ఎనీథింగ్ లైక్ ఓకే. ఇదే ఇప్పుడు వచ్చాం సెట్‌కి కొద్దిగా డిలే అవ్వడము అలా అయినా ఓకే. ఇది కామన్ అని గానీ, స్క్రిప్ట్ ఎలా డిస్కస్ చేస్తారు అని గానీ, ఐడియాస్ ఇవ్వడం గానీ, సో, అవన్నీ కూడా దే ఆర్ ఆల్ లైక్ ఎక్స్‌పీరియన్స్‌డ్ అన్నమాట. సో, అది చూడడము అండ్ దాంతో పాటు వీళ్ళందరూ గూడా ఫీమేల్ యూట్యూబర్స్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ లైక్ మ్యారీడ్, కిడ్స్ ఉన్నవాళ్ళు కాబట్టి లైక్ నాకేమనిపించిందంటే ఐ ఫెల్ట్ ఇన్‌స్పైర్డ్ టు బీ హానెస్ట్. అంటే హౌ దే ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. ఇంకా అంటే నేను ఈ ఒక్కదానికి వస్తేనే ఎన్ని ప్లాన్ చేసుకొని రావాల్సొచ్చింది. సో, దెన్ హౌ దే ఆర్ డూయింగ్ ఇట్ లైక్ సీరియల్స్ అండ్ ఒక్కొక్కరి గురించి నాకు మునుపు అంటే ఒకరికొకరం జస్ట్ పరిచయం ఉన్న కంప్లీట్ డీటెయిల్స్ తెలదు గదా! సో, ఇక్కడ రావడం వల్ల ఒక్కొక్కరి గురించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ తెలవడం, కొత్తవి తెలుసుకున్నాననమాట. సో, ఐ రియల్లీ ఫెల్ట్ ఇన్‌స్పైరింగ్ అండ్ ఈ కైండ్ ఆఫ్ ఈ ఇన్‌ఫ్లుయెన్సింగ్, ఈ యూట్యూబర్ కెరియర్ అనేది నాకైతే లైక్ ఐ జస్ట్ ఫెల్ట్ ప్రౌడ్. అంటే బిహైండ్ ఎంత కష్టం జరుగుతది, ఎన్ని ప్లాన్ చేసుకొని, ఎన్ని చేసుకొనొస్తారు అని ఈ ఫీల్డ్‌లో నేనున్నందుకు ఐ రియల్లీ ఫెల్ట్ సో హ్యాపీ, సో ప్రౌడ్ అన్నమాట. అసలు ఈ ఆపర్చునిటీ రావడానికి కూడా ఐ రియల్లీ ఫెల్ట్ సో హ్యాపీ. థ్యాంక్ యూ విక్కీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను
విజయ్ దేవరకొండతో కొన్ని ట్రాన్సిషన్స్ ప్లాన్ చేశానన్నమాట. ఆ ట్రాన్సిషన్స్ ఆల్రెడీ చేశాము. యెస్. అండ్ నా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేశాను. సో, మీరెళ్ళి నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. సో, మీకు ఆ రీల్స్ అవన్నీ చూడొచ్చన్నమాట. అండ్ పర్టిక్యులర్ ఈ అవుట్‌ఫిట్ నేను ఆల్రెడీ మొన్న వేసుకున్నాను. మీరు నన్ను అగైన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయితే తెలుస్తది. లాస్య మంజునాథ్ వాళ్ళ బాబు సెకండ్ బాబు మున్ను ఫస్ట్ బర్త్‌డేకి నేనెళ్ళాను. ఆ రోజు ఏసుకున్న ఈ డ్రెస్ మీ అందరికి చాలా చాలా నచ్చింది. ఇది డ్రెస్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇలా ఇస్తాను. సో, లైక్ లిటరల్‌గా థౌసండ్స్ ఆఫ్ క్వెషన్స్ వచ్చినాయి దీని గురించి. అందుకే అంత స్పెసిఫిక్‌గా చెప్తున్నానన్నమాట. సో, మీరెళ్లి చెక్ చేయొచ్చు. సో, ఈ డ్రెస్ నాకు చాలా నచ్చింది. సో, దట్స్ ద రీజన్ లైక్ అప్పుడు నేను ఫోటోస్ ఎనఫ్ వీడియోస్ తీసుకోలేదు అని చెప్పేసి మళ్ళీ ఈరోజు వేసుకున్నాను. అండ్ లైక్ నేను సమ్‌టైమ్స్ ఐ మిస్ లైక్ రీస్టైలింగ్ సేమ్ అవుట్‌ఫిట్. సమ్‌టైమ్స్ కొన్ని అవుట్‌ఫిట్స్ మస్తు నచ్చితే మళ్ళీ వేసుకోము కదా! సో, అట్లా నాకు అనిపించింది. సో, విత్ దిస్ సింపుల్ మేకప్ అండ్ డ్రెస్ ఇది బాగా సెట్ అయితది అనిపించి అండ్ ఇవాళ బేసికల్లీ ఓవరాల్‌గా థీమ్ కూడా అలానే లైక్ తెలుగింటి అమ్మాయి, మన ఒక ఫ్యామిలీలో ఒక సిస్టర్, ఒక కజిన్ లైక్ అలా అన్నమాట. కాబట్టి డ్రెసెస్ ట్రెడిషనల్ డ్రెస్ ఆర్ శారీ అంటే ఐ చూజ్ దిస్ డ్రెస్ అన్నమాట. డ్రెస్ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. జాగ్రత్త అక్క, ఇక్కడ ఆచి చూసి వెళ్ళాలి. ఇక్కడ ఏది నిజమో ఏది అబద్ధమో గ్రహించుకొని ప్రవర్తించాలి. డోర్ లాంటిది కానీ డోర్ కాదు. డోరే కానీ డోర్ కాదు. సో, తర్వాత అందరం లోపలికెళ్ళి ఇక్కడ కూర్చొని స్క్రిప్ట్ రాయడము, ఇలా అని డిస్కస్ చేయడము, వాటి లైటింగ్ సెటప్ చేయడము, మైక్స్ ఇవ్వడము, తర్వాత ఎప్పుడొస్తాడు ఏంటి, ఒకరి తర్వాత లైక్ ఫస్ట్ మీరు చెప్పి నెక్స్ట్ మీరు లీడ్ తీసుకోండి అనడము. ఆల్ దట్ లైక్ చాలా న్యాచురల్‌గా అలాగెళ్ళిపోతుంది. బట్ నాకైతే లైక్ నేను ఇట్లా చూస్తున్నా అనమాట. ఐయామ్ జస్ట్ ఫ్యాన్ గర్లింగ్ ఎవ్రీథింగ్. అంటే ఐ నెవర్ ఇమాజిన్డ్ నేను ఈవెన్ చాలామందికి ఏంటి ఇది చాలా సింపుల్ అనిపించొచ్చు గానీ, ఇట్స్ నాట్ అబౌట్ సింపుల్ చిన్నది, పెద్దది అన్నది కాదు గానీ, ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. మనం ఊహించాము కదా! సో, అలాంటిది జరగడం వల్ల నాకు ఐ వాస్ లైక్ జస్ట్ ఎంజాయింగ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ లైక్ స్పెండింగ్ టైమ్ దేర్. ఈవెన్ మధ్యలో ఇట్లా విజయ్ దేవరకొండకి వేరే ఈవెంట్స్ లైక్ తను హి ఈస్ వెరీ వెరీ బిజీ కదా! ఇప్పుడు మూవీ ప్రమోషన్స్‌లో. సో, దానివల్ల కొద్దిగా మధ్యలో గ్యాప్ ఉండి మేము అక్కడ వెయిట్ చేసినా కూడా, వెయిట్ చేసిన టైంలో కూడా నాకు ప్రతి చిన్న డీటెయిల్ చాలా కొత్తగా అనిపించడం వల్ల దానివల్ల నేను బాగా ఎంజాయ్ చేసినాననమాట. తర్వాత అట్లా మేమైతే అన్నీ ఇలా ఫస్ట్ వీళ్ళు, తర్వాత వీళ్ళు అవన్నీ మాట్లాడేసుకొని కాసేపు వెయిట్ చేసినాం. తర్వాత ఇంకా అంజలి అండ్ నవీన గారు, వైష్ణవి అండ్ వీళ్ళందరూ బయటికెళ్దాం, టీ తాగుదామంటే ఇట్లా బయటకొచ్చినాననమాట. సో, ఈవెన్ దిస్ ఫెల్ట్ డిఫరెంట్ లైక్ ఐ మీన్ నేను చాలా సార్లు కూడా ముందు చెప్పాను. బికాజ్ ఐ స్టే ఇన్ యూఎస్. ఈ కైండ్ ఆఫ్ జోనర్ అంటే ఇలాంటి ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళనేది అక్కడ నాకు తక్కువ కాబట్టి ఐ రియల్లీ మిస్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్. కొలీగ్స్ కెన్ ఐ కాల్ ఇట్ ఆర్ ఫ్రెండ్స్ అనుకోవచ్చా? నేను చాలా మిస్ అవుతాను వాళ్ళతోని అలా టైమ్ స్పెండ్ చేయడం గానీ, తిరగడం గానీ. సో, ఇక్కడున్నప్పుడు ఏ ఒక్కసారి ఆపర్చునిటీ వచ్చినా సరే ఎళ్ళాలి అని అనుకున్నా. అండ్ నిజంగా నేనైతే హైదరాబాద్‌లో ఉండుంటేనా ఇంకా డిఫరెంట్ ఉండేది. ఇప్పుడు ఎలా అయితుందనంటే కశ్విన్ తీసుకొని రాలేదు. సో, ఏది ప్లాన్ చేసినా ఈ ఎండలకి కశ్విన్ తీసుకురాలేక వన్ డేలో మార్నింగ్ ప్లాన్ చేసి ఈవినింగ్ వరకు వచ్చేసేయడం అన్నమాట. అలా అవ్వడం వల్ల లైక్ వీళ్ళందరితో నేను సెపరేట్‌గా కలవాలి అన్నది ముందు ప్లాన్ ఉంది. అంటే ఎప్పుడు వస్తే కలువు అని అంటే అసలు రావట్లేదు. ఎందుకంటే విమ్లా నుండి అక్కడి దాకా రావడము అండ్ వచ్చిన స్టేయింగ్‌కి గానీ, వీటన్నిటికి గానీ కశ్విన్ తీసుకురావడం అన్నీ ఆలోచించానన్నమాట. సో, అలా చాలా వరకు రావట్లేదు. మిస్ అవుతున్నా. బట్ వస్తే చాయిస్ ఉంటే అందరిని ఒకేసారి ఇదైతే యెస్ వచ్చేస్తా అన్నట్టు అలా వచ్చేసానన్నమాట. సో, వీళ్ళతో ఈ కాస్త టైమ్ స్పెండ్ చేయడము, అవన్నీ వినడము, హౌ ఇట్ ఈస్ జస్ట్ హ్యాపెనింగ్ అన్నది జస్ట్ ఫీల్ అవ్వడానికే నాకు సరిపోయింది. అండ్ నాకైతే టైం కూడా తెలవలేదన్నట్టు. సో, ఈవెంట్ అసలు 5:30కి ప్రోగ్రామ్ అలా స్టార్ట్ అవుద్ది అని అనుకున్నది 7 దెన్ విజయ్ దేవరకొండ కేమ్. తను అస్సలు ఎలా ఉన్నాడంటే ఎంత హ్యాండ్సమ్ ఉన్నాడంటే హిస్ స్కిన్ ఈజ్ లైక్ బేబీ స్కిన్ గ్లో అవుతున్నాడు. తన స్కిన్ అనేది లైక్ మా తమ్ముడైతే ఎంతసేపు తన స్కిన్ గురించి మాట్లాడాడో, ఏంటక్క అంత బాగున్నాడు, తన స్కిన్ అంత బాగుంది అని. సరే తను ఎంత హ్యాండ్సమ్ ఉన్నాడు ఒక ఎత్తు అయితే,
ఎంత డౌన్ టు ఎర్త్, ఎంత స్వీటెస్ట్ గాయ్ అనంటే హీ మేడ్ అస్ ఆల్ సో కంఫర్టబుల్. అంటే అంత బిగ్ స్టార్ కాసేపటి దాకా లైక్ ఏం మాట్లాడాలి అలానే ఉండే గానీ లైక్ తను ఒక్కొక్కరితోని ఇంటరాక్ట్ అయ్యే విధానము, మనతో మాట్లాడేటప్పుడు మనకు ఐ కాంటాక్ట్ ఇస్తూ మాట్లాడి అవన్నీ మై గాడ్. అండ్ ఈవెన్ నేను మా మమ్మీ గురించి కూడా చెప్పాననమాట. లైక్ మా మమ్మీ విజయ్ దేవరకొండకి పెద్ద ఫ్యాన్. అంటే ఇంట్లో కొడుకు లెక్క కనిపిస్తది. చాలా న్యాచురల్‌గా మాట్లాడతాడు అన్న ఆ వెర్షన్‌లో మస్తు నచ్చుతదనమాట. సో, మా మమ్మీ కూడా క్వెషన్ అడిగింది. సో, ఆ క్వెషన్ అడిగాను. మరి మమ్మీని ఎందుకు తీసుకురాలేదు? మరి పాప ఇలా పాప కోసం అంటే, అయ్యో! తీసుకురావాల్సింది అది ఇది అని చెప్పేసి. సో, ఆల్ ఆఫ్ దట్ అండ్ లైక్ సో, సో, సో స్వీట్. హీ మేడ్ ష్యూర్ ఎవ్రీవన్ ఈస్ కంఫర్టబుల్. అసలు తను ఒక బిగ్ స్టార్ ఉన్నానని గానీ, తనకు యాటిట్యూడ్ గానీ లైక్ నథింగ్ మ్యాన్. లైక్ హీ ఈస్ జస్ట్ స్వీటెస్ట్. ఐ మీన్ లైక్ నేను అంతకు మించి డౌన్ టు ఎర్త్, స్వీటెస్ట్, హంబుల్, కైండెస్ట్ అనమాట. అండ్ అసలు ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ జరిగింది ప్రోగ్రాము. ఆ ప్రోగ్రామ్‌లో ఏంటంటే మేమందరం తన ఫ్యామిలీ లైక్ సిస్టర్స్, కజిన్స్, మరదన్లు ఒక ఇద్దరు అలా అన్నమాట. సో, అక్కలు అలా అన్నట్టు ఫ్యామిలీ లాగా ఒక అమ్మ లాగా. సో, అలా అన్నట్టు. సో, వి ఆర్ ఆల్ లైక్ ఫ్యామిలీ. బికాజ్ ఇది ది ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రమోషన్ కాబట్టి ఆ థీమ్‌లో అన్నట్టు. సో, ఒక తెలుగింటి అమ్మాయి అండ్ వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక అబ్బాయి లాగా అన్నట్టు. సో, ఆ కాన్సెప్ట్‌లో కాబట్టి మేము చాలా సేపు క్వెషన్‌లు అడిగినాము. ఫుడ్ తీసుకొచ్చారు తన కోసం. సో, అవన్నీ జరిగినాయి. అవంతా మీరు ప్రోగ్రామ్ సెపరేట్‌గా రిలీజ్ అయినప్పుడు చూడండి. అండ్ కళ్యాణి ఒక ప్రోగ్రామ్‌లో ఉంది. దిస్ ఈజ్ సంథింగ్ ఐ యామ్ గోనా రిమెంబర్ ఫర్ ఎవర్. నెక్స్ట్ ఇంకెప్పుడైనా ఆపర్చునిటీ వస్తదా? వచ్చినా రాకపోయినా నేను ఇక్కడ ఉంటానా, చేస్తానా, చేయనా అని పక్కన పెడితే ఒకటైతే ఉంది. దట్స్ ఇట్. సో, ఒకవేళ మీరు ఈ ప్రోగ్రామ్ గనుక చూస్తే ఫ్యూచర్‌లో నాకు చెప్పండి. ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. సో, అలా అయితే ప్రోగ్రామ్ జరిగింది. 2 అవర్స్ అలా జరిగింది షూటింగ్. ఆ షూటింగ్ ఎక్స్‌పీరియన్సెస్ గూడా సౌండ్‌లని అంతమందుండి లైక్ టేక్ 1, 2, 3 స్టార్ట్ రాకపోతే మళ్ళీ రీటేక్ అని జెప్పేసి. సో, హౌ 1 టేక్స్ లైక్ ఒకరు మాట్లాడిన తర్వాత ఒకరు ఆ లీడ్ తీసుకోవడం గానీ, ఆ స్క్రిప్ట్‌ని ఫాలో అవ్వడం గానీ అదంతా గూడా నాకు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఐ లవ్డ్ ఇట్ అసలు. అండ్ యాహ్! ఆ ప్రోగ్రామ్ ఫ్యూచర్‌లో ఒకసారి వస్తది. అది చూడండి. సో, అండ్ అసలు 'ది ఫ్యామిలీ స్టార్' చూడండి ఏప్రిల్ 5థ్ రిలీజ్ అవ్వబోతుంది. నేనైతే నా ఎంటైర్ ఫ్యామిలీని తీసుకొని మూవీకెళ్ళబోతున్నాను. సో, అలా ప్రోగ్రామ్ షూటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 1-on-1 కూర్చొని విజయ్ దేవరకొండని క్వెషన్స్ ఆర్ వాళ్ళ వే ఆఫ్ ఇంటర్వ్యూ చేశారన్నమాట. సో, నేనే ఫస్ట్ అడిగాను. బికాజ్ నేను ఇది అయిన తర్వాత మళ్ళీ వెమ్లవాడకెళ్ళాలని చెప్పేసి ఫస్ట్ నాకు ఇంటర్వ్యూ చాయిస్ ఇవ్వండి అని అడిగాను. దే సెడ్ యెస్. అండ్ ఫస్ట్ నా దగ్గరికే వచ్చాడు. అండ్ ఇన్ బిట్వీన్ ద షూట్ అసలు నేను చెప్పడం మర్చిపోయినా మా మమ్మీతోని వీడియో కాల్ కూడా మాట్లాడాననమాట. అంటే అసలు మీరు ఎందుకు రాలేదు? మీరు రండి అది ఇది అని. అండ్ ఆల్సో మళ్ళీ ఒకసారి మేమందరం కలవబోతున్నాము. అది మీకు తర్వాత ప్రోగ్రామ్ రిలీజ్ అయినాక తెలుస్తది. సో, దాని గురించి ఆంటీ మీరైతే అప్పుడు ఖచ్చితంగా రావాలి అది ఇది అని చెప్పేసి చెప్తే మా మమ్మీ అయితే మస్తు ఖుషి అయింది. అండ్ మమ్మీస్ ఆర్ లైక్ మమ్మీస్. ఆ వీడియో కాల్‌లోనైతే ఎటో పెడతది. అమ్మ గట్టు కాదు, ఇటు కాదు. ఆంటీ మీరు కనిపించట్లేదు. ఫేస్ ఇటు పెట్టండి అది ఇది అని కశ్వి అని చెప్పేసి హాయ్ చెప్పి ఐ మీన్ లైక్ ఐ డోంట్ నో. నాకు ఇంకేం చెప్పాలో కూడా తెలియట్లేదు. జస్ట్ స్వీటెస్ట్ పర్సన్ అన్నమాట. మా తమ్ముళ్ళైతే జస్ట్ విజయ్ దేవరకొండ బజ్‌లో ఉండిపోయారు. ఆయన మత్తెక్కింది. మేము తిరిగి ఇంటర్వ్యూ అయిపోయి అవన్నీ అయిపోయి రిటర్న్ వచ్చడానికి 4, 5 గంటలు పడితే 4, 5 గంటలు అక్కడ జరిగిన జస్ట్ విజయ్ గురించే మాట్లాడిరనమాట. లైక్ హౌ అలా ఎలా ఉన్నాడక్క? అంత మంచిగా ఎట్లా మాట్లాడుతున్నాడు? పిక్స్ ఇచ్చాడు మా తమ్ముళ్ళకి. కావాలి అంటే గుర్తుంచుకొని నువ్వు నువ్వు రా అని చెప్పేసి పిక్స్ ఇచ్చారు. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ డై హార్డ్ ఫ్యాన్ అన్నమాట. తనకి పిక్స్ కావాలి అంటే తనకిచ్చారు. లైక్ స్వీటెస్ట్ పర్సన్. సో, అది అలా నేను విజయ్ దేవరకొండని కలవడం, ఒక ప్రోగ్రామ్ షూట్ చేయడం, తనతోని రీల్స్ చేయడము, నా యూట్యూబ్‌కి ఇంట్రో ఇప్పించుకోవడము, ప్లస్ ఇంటర్వ్యూ చేయడము ఇవన్నీ జరిగింది. అండ్ మళ్ళొకసారి కలవబోవడం కూడా జరుగుతుందనమాట. అండ్ తను నా యూట్యూబ్ ఛానల్ కూడా చూస్తానని చెప్పాడు. అమెరికాలో అమ్మ కిట్టి అని చెప్పేసి. సో, ఆల్ ఆఫ్ దట్ హ్యాపెన్. సో, మీరైతే 'ది ఫ్యామిలీ స్టార్' అస్సలు మర్చిపోవద్దు. ఏప్రిల్ 5థ్ ఇట్స్ రిలీజింగ్. అండ్ నేను మా ఎంటైర్ ఫ్యామిలీతోని వెళ్ళబోతున్నాను. మీరు మీ ఎంటైర్ ఫ్యామిలీతోని కూడా వెళ్ళండి. అండ్ మూవీ ఎలా ఉంది అన్నది చెప్పండి. అండ్ నెక్స్ట్ తనతో మాట్లాడిన ఇంటర్వ్యూ నెక్స్ట్ పెడతాను. సో, మేక్ ష్యూర్ యూ వాచ్ దాట్ వీడియో యాజ్ వెల్. బికాజ్ ఆ ఇంటర్వ్యూ వీడియో ఇందులో పెట్టాలని అంటే ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నంత చెప్పలేనని చెప్పేసి సెపరేట్‌గా పెట్టాననమాట. లైక్ విజయ్
I love you. I love you. My Tamil love you. My mom loves you. We love you, and we really wish you all the best for the movie. And we just can't wait to watch the movie అన్నట్టు. అండ్ అక్కడ చూసిరా మీకు అక్కడ అర్థమవుతుందన్న నేను మైకులు మర్చిపోతే ఫోన్లో వాయిస్ రికార్డ్ చేసుకుంటున్నా అంటే కింద పెడితే అయ్యో అక్కడైతే ఎట్లా వినిపిస్తుంది అని చెప్పేసి తోట మీద పెట్టుకున్నాడు. తర్వాత నేను న్యూ జెర్సీ అని చెప్పేసి సంహౌ టాపిక్ వస్తే అవునా న్యూ జెర్సీ అని మొన్న అక్కడనే ఉన్న షూటింగ్ అక్కడే అయింది కదా అని చెప్పేసి తర్వాత నా పేరు గుర్తుంచుకొని ఛానల్ నేమ్ గుర్తుంచుకొని రిపీటెడ్లీ చెప్పి లైక్ ఓ మై గాడ్ ఇంకా హీ ఈజ్ జస్ట్ ద స్వీటెస్ట్ పర్సన్ ఎవర్ అన్నట్టు. హీ మేడ్ మీ సో కంఫర్టబుల్. నేనైతే జస్ట్ విజయ్ అని పిలుచుకుంటా ఉన్నా, విజయ్ అని. నేను అన్నా కూడా విజయ్ అంటున్నందుకు ఏమనుకోకండి, జస్ట్ ఒక ఫ్యామిలీలో అలా అనిపిస్తుంది అని చెప్పేసి అలా. హీ జస్ట్ మేడ్ ష్యూర్ వీఆర్ ఆల్ సో కంఫర్టబుల్. అండ్ వన్స్ అగైన్ వికీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ దిస్ నేను ఎప్పటికీ ఇంకా గుర్తుంచుకునే ఒక థింగ్ అన్నమాట. ఎస్పెషల్లీ ఇండియాలో ఉన్న నేను ఈ కొన్ని డేస్లలో నాకు ఇది ఒకటి రావడం ఇట్స్ సంథింగ్ నెక్స్ట్ లెవెల్. సో అందుకనే థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేక్ ష్యూర్ యూ వాచ్ నెక్స్ట్ మా ఇంటర్వ్యూ. నేను ఏం అడిగాను, క్వశ్చన్స్ ఏంటి, ఆన్సర్స్ ఏంటి, అవన్నీ చూడండి. సో అది చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ దాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్, అండ్ ఐ విల్ సీ యూ ఆల్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.